నమస్కారం ప్రజలారా. ఇక మా కొడాలి నాని అన్న రంగంలోకి వచ్చినాడు కాబట్టి మన పార్టీలో ఉండే వాళ్ళందరూ కూడా సంతోషంగా ఉన్నారు. ఎందుకు సీమరాజా, ఏంది విషయం, ఏంది వ్యవహారం అని అంటే, మనకు ఉండేటువంటి 11 ఎక్కడికి పోవు. గుండెల మీద చేసుకొని పొనుకొని నిద్రపోవచ్చు. ఎందుకంటే మన కొడాలి నాని గారు మాట్లాడేటువంటి భాష, మన కొడాలి నాని గారిని చూసి నేర్చుకోవాల్సినటువంటి కొన్ని పనులు ఏవైతే ఉన్నాయో వాటి గురించి మనం ఒక చిన్న వీడియో విశ్లేషణ చేద్దాం. ఎందుకంటే మనకు వచ్చింది 11, ఆ 11 ఇంకెక్కడికి పోవు. అంటే వీళ్ళందరూ రాబోయే ఎలక్షన్లో మీకు సింగిల్ డిజిట్ వచ్చాది, ఒక నెంబరే వచ్చాది అంటున్నారు కదా. ఒక నెంబర్ కాదు, 2 నెంబర్లు ఉంటాయి. ఇంకా ఎక్కడికి పోవు, అక్కడే ఉంటాయని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి కొడాలి నాని దేనికి ఇన్ని రోజుల పాటు కనపడలేదు, దేనికి రాలేదు, ఆయన వచ్చిన తర్వాత మీడియా ముందుకు ఏ విధంగా ఆయన ఇచ్చినటువంటి 2-3 మాటలైనా ఏం మాట్లాడినాడు, ఏందని దాని సారాంశం, దాని కథ. మరి కొంతమంది ఏం చేస్తున్నారంటే, ఒరే బూట్లు సిద్ధంగా పెట్టండి, కొడాలి నాని వచ్చనాడని రాజకీయాలు, ఇట్లా ఈ విధమైనటువంటి భాషలు మాట్లాడుతున్నారు. కాబట్టి మనం కూడా మన అన్నయ్య కాబట్టి మనం ఒక చిన్న వీడియో విశ్లేషణ చేసి రాష్ట్ర ప్రజానికానికి తెలియజేద్దాం. ఇకపోతే కొడాలి నాని ఆయన ఓడిపోయిన తర్వాత ఏ విధంగా పోయినాడు, అక్కడి నుంచి పోయిన తర్వాత గుడివాడకు పోయి కూడా, సరే గుడివాడలో ఉండేటువంటి ప్రజానీకం నేను మాట్లాడినటువంటి భాష నచ్చకనో, నేను ప్రతిపక్షాల మీద పడినటువంటి తీరు నచ్చకనో, లేదంటే నేను మంత్రిగా ఉన్నప్పుడు చేసిన పనులు నచ్చకనో, మన జగనన్న పాలన నచ్చకనో, సరే ఏదో ఒక రకంగా నాకైతే ఇన్ని వేల ఓట్లు వేసినారు కాబట్టి వాళ్ళందరికీ నేను జవాబుదారీగా ఉంటానని కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టి చెప్పిన పాపాన్ని కూడా పోలా. మరి వల్లభనేని వంశీని అరెస్ట్ చేసినటువంటి క్రమంలో మన జగనన్న అక్కడికి జైలుకాడ పోయినప్పుడు ఆ రోజు కనపడినాడు మీడియాతో, మళ్ళీ ఆ తర్వాత కనపడలా, మళ్ళీ నిన్న మొన్న కనపడినాడు. సరే ఏంది విషయం అంటే, సరే ఆ తర్వాత మనోడు గతంలో ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారిని, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారిని, నారా లోకేష్ గారిని ఏ విధమైనటువంటి పదజాలంతో మాట్లాడినాడు, మహిళలు సైతం ఏ విధంగా చీదరించుకునేట్టుగా, చిత్కరించేటుకునేట్టుగా, ఇంట్లో ఉండేటువంటి కుటుంబ సభ్యుల్ని ఏ విధంగా మాట్లాడినాడు, ఏంది వ్యవహారం అనేది అందరూ చూసినారు. మరీ ముఖ్యంగా గుడివాడ నియోజకవర్గంలో ఉండేటువంటి ప్రజలందరూ కూడా చూసి వాళ్ళు సరే ఎందుకు లేరా స్వామి ఎంతోను, ఎందుకు ఏ విధంగా మరి జగనన్న కళలో ఆనందం చూడాలా అని చెప్పి ఏ విధమైనటువంటి పదజాలం మాట్లాడుతున్నాడు. ఆయన ఇంట్లో కూడా మహిళలు ఉన్నారు కదా, ఆయనకు బిడ్డలు ఉన్నారు కదా అని ఆలోచన చేయడం జరిగింది. ఓకే, పక్కన పెడితే మీరు ఎన్ని అనుకున్నా ఏమనుకున్నా మా ఓడు రంగంలోకి దిగినాడు, మా ఓడు వచ్చాడు కొడాలి నాని, మాకు మా జగనన్నకు ఎటువంటి ఇబ్బంది లే, అందగాడు కొడాలి నాని. ఎందుకంటే మన జగనన్నే చెప్పినాడు, మన జగనన్నే చెప్పినటువంటి మాట ఇది. నేనేమో పేరంలో ఎత్తుకొని పూసి అందగాడు అని నేను చెప్పలా, మా జగనన్న చెప్పిందే నేను చెప్తా ఉండా. అదేవిధంగా ఇంకొక కథ చూసుకున్నట్టయితే, ఎవరైతే తల్లికి వందనం తీసుకునేటువంటి పిల్లలు ఉన్నారో ఆ పిల్లలు 2 బిడ్డలు ఉంటే, అంటే బూతులు, ఎందుకంటే ఒక బిడ్డ 2 బిడ్డలకు అందరికీ ఇచ్చినారు కదా ఇల్లు, వాళ్ళను కొద్దిగా టీవీల దగ్గర నుంచి దూరంగా పెట్టండి. ఎందుకంటే మనోడు వస్తున్నాడు, ఇంకా యూట్యూబ్ ఛానళ్ళు వస్తాయి. మరి ముఖ్యంగా మన సాక్షి ఛానల్లో ఏ విధంగా కొడాలి నాని మాట్లాడేటువంటి మాటల్ని పదే పదే చూపిస్తూ ఉంటారు. కాబట్టి ఈ పిల్లలు ఎవరైతే ఉన్నారో ఆ పిల్లకాయలను కొద్దిగా టీవీలకు దూరంగా పెట్టండి. ఎందుకంటే గతంలో మేము 5 సంవత్సరాల పాటు మాట్లాడినటువంటి మాటల్ని ఈ గత 1.5 సంవత్సరం నుంచి కూడా ఎక్కడా కూడా వాటిని మళ్ళీ రిపీట్ ఏం చేయాల, వాళ్ళు బయటకు వచ్చి కూడా ఏం మాట్లాడాల. ఇక మళ్ళీ మేము రంగంలోకి దిగుతున్నాం, అదే మేము మళ్ళీ వస్తాము, మేము ఖచ్చితంగా మేము అధికారంలో లేకపోయినా మేము మీడియా ముందుకు వచ్చి మేము అదే విధమైనటువంటి పదజాలం మాట్లాడతాము. ఖచ్చితంగా ఆ పదజాలం మాట్లాడితేనే మాకు ఈ 11 స్థానాలు నిలబడతాయి, లేకంటే ఈ 11 కూడా పోతాయి అనేటువంటి ఉద్దేశంతో ఖచ్చితంగా మనోళ్ళు బయటకు వచ్చి గతంలో ఏ విధంగా మాట్లాడేటువంటి తీరు నిందో అదే తీరుతోనే వ్యవహరించాడు మన కొడాలి నాని అన్నని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఇకపోతే నేను కనుక గుడివాడలో ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకొని అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి ఇంటి దగ్గర బూట్లు దుడుతా, ఊడిగం చేస్తా, పాలేరు పని చేస్తా అని చెప్పి కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చినాడు. సరే రాజకీయాల్లో నేను ఓడిపోతే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటానంటాం, అదేవిధంగా నేను అవినీతి చేసుంటే రాజకీయంగా సన్యాసం తీసుకొని నేను రాష్ట్రాన్నే వదిలేసిపోతాను అని చెప్పటం, అదేవిధంగా చూసుకుంటే ఇంకా రకరకాలైనటువంటి ఛాలెంజ్లు చేస్తారు. అందులో భాగంగా కొడాలి నాని ఇప్పుడు ఏమంటాడంటే, సరే ఏదో అన్యాయం లేబ్బా, ఏదో జరిగిపోయింది, ఏదేమైనా గుడివాడ ప్రజలు నన్ను గెలిపించి అసెంబ్లీకి పంపించితేనే కదా నేను మంత్రి అయినాను, మరి వాళ్ళ కోసం నేను ఇక్కడ పని చేయాలి కదా అని మనోడైతే అనబోతాడు, అంటాడు కదా. కానీ కొంతమంది సోషల్ మీడియాని వేదికగా చేసుకొని మరి
కొడాలి నాని ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారి దగ్గర పాలేరు కింద జాయిన్ అవుతున్నాడు, ఎప్పుడు బూట్లు దుడుతా ఆడ కూర్చొని ఉంటాడా అని కూడా కొంతమంది అయితే పోస్టులు పెడతా ఉన్నారు. సరే, మేము అవన్నీ ఏదో చెప్పినాము గతంలో మేము మాట్లాడినటువంటి మాట తీరు, మేము చేసినటువంటి పని, మేము చేసినటువంటి అవినీతి, తద్వారానే మాకు ఈరోజు 11 వచ్చినాయి. ఇంకొక విషయం ఏందిరా అంటే, కొడాలి నాని అనేటువంటి వ్యక్తి మాట్లాడినటువంటి భాష ఏ విధంగా ఉన్నింది, వాళ్ళు ఏ విధంగా మహిళలు కూడా ఆలోచన చేసినారు ఒకసారి ఆలోచన చేయండి. మహిళల్ని ఉద్దేశించి మాట్లాడేటువంటి మాటలు కానీ, అదేవిధంగా వీళ్ళను అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకుల్ని ఏ విధంగా మాట్లాడినాడు. అదే బోండా ఉమాన్ అయితేనేమి, దేవినేని ఉమాన్ అయితేనేమి, బుద్ధా వెంకన్న ఎవరు బాయన ఆయన అయితేనేమి, ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళని ఒక రకంగా మాట్లాడినాడా? మరి దేవినేని ఉమాన్ అయితే అది మామూలుగా కాదు మాట్లాడుతూ ఉన్నింది. సరే, ఆ విధంగా మాట్లాడినాడు, ఆ విధంగా చేసినాడు. సరే, మనం అధికారంలో ఉన్నాం, మనం అందులోనూ కమ్మ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తిగా ఒక మంత్రి పదవి ఇచ్చినాడు. మరి కమ్మ సామాజిక వర్గానికి చెందినటువంటి కొడాలి నాని కమ్మ సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళని టార్గెట్గా చేసి మాట్లాడమని జగనన్న చెప్పడం, మరి మనోడు నువ్వు మంత్రి ఇచ్చినావు, నాకు ఇంకేం కావాలా, నేను ఏది కావాలంటే అది నేను మాట్లాడతానని చెప్పటం, సాటి సామాజిక వర్గం వాళ్ళు కూడా అసహించుకునేట్టుగా మాట్లాడి కొడాలి నాని ఈరోజు ఈ పరిస్థితికి దిగజారినాడు అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఏది ఏమైనప్పటికీ రాష్ట్ర ప్రజలారా, మన కొడాలి నాని గారు అతి త్వరలో మళ్ళా మన ముందుకు వచ్చాడు. రోడ్ల మీదకి వచ్చి మన జగనన్న చెప్పినటువంటి పనులన్నీ కూడా ఖచ్చితంగా పెద్దపాలేరు కాబట్టి అన్ని దగ్గరుండి చేస్తాడని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఏది ఏమైనప్పటికీ కూడా కొడాలి నాని రీఎంట్రీ పైన మీ అమూల్యమైన అభిప్రాయాన్ని తప్పకుండా తెలియజేయండి. తల్లికి వందనం తీసుకునేటువంటి చిన్న పిల్లకాయల్ని టీవీలో కొద్దిగా దూరంగా ఉంచండి అని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నమస్కారం.